హాయ్ అండి, దిస్ ఈస్ డాక్టర్ వెంకటరమణ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ అండి. వన్ ఆఫ్ ది మోస్ట్ డెవస్టేటింగ్ టర్మ్స్ ఎ పేషెంట్ విల్ లిజన్. అంటే మెదడులో కణితి లేదా బ్రెయిన్ ట్యూమర్ అనగానే మొట్టమొదట ప్రతి హ్యూమన్ భయపడే టర్మ్ అండి అది. ఎందుకంటే చాలా మందికి ఈ రోజు కూడా బ్రెయిన్ ట్యూమరా అంటే ఇంకా చనిపోతారా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చే వర్డ్. అయితే బ్రెయిన్ ట్యూమర్స్ కూడా క్యూరబులే. ఎలా క్యూరబుల్? కంట్రోల్డ్. ఇట్ కెన్ బి కంట్రోల్డ్ అండ్ దోస్ ట్యూమర్స్ ఆర్ క్యూరబుల్ 70% ఆఫ్ ద టైమ్స్. ఎలా అంటే రేడియేషన్ థెరపీ. రేడియేషన్ అనేదే ప్రధాన అస్త్రం అనే చెప్పాలి బ్రెయిన్ ట్యూమర్స్లో. యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడదాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 4 గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 యూజువల్లీ సర్జరీస్ విల్ బి సఫిషియంట్. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్ ది మోస్ట్ కామన్లీ ట్రీటెడ్ బై రేడియేషన్ థెరపీ. సో అయితే రేడియేషన్లో మనం ఏ రకంగా ట్రీట్మెంట్ చేస్తాం అన్న దాని గురించి ఈరోజు ప్రిసైజ్గా మాట్లాడదాం. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీ అంటాం. సో రేడియేషన్ ముఖ్యంగా గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 కానీ సైజ్ లెస్ దెన్ 3 cm అంటే రేడియేషన్ కెన్ ట్రీట్ ఈవెన్ ఎ స్మాల్ పీనట్ సైజ్డ్ బ్రెయిన్ ట్యూమర్, ఆల్సో స్పేరింగ్ ది ఎంటైర్ బ్రెయిన్. అంటే నార్మల్ మెథడ్ని స్పేర్ చేస్తూ పీనట్ సైజ్డ్ బ్రెయిన్ ట్యూమర్ని కూడా సబ్-మిల్లీమీట్రిక్ ప్రెసిషన్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ వచ్చి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ, ఈబీఆర్టీ అంటాం. అందులో ఇప్పుడు మనం చేసే యూజువల్ మెథడ్ వచ్చి ఐజీఆర్టీ అండి, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్. అంటే మెషిన్లోనే ఒక సిటీ స్కానర్తో ప్రతిరోజు ఎగ్జాక్ట్లీ ట్యూమర్ దగ్గరికి రేడియేషన్ డెలివర్ అవుతుందా లేదా అన్నది చూసి చేసే పద్ధతి ఐజీఆర్టీ. సో దిస్ వాజ్ ఆల్ డిజైన్డ్ ఇన్సైడ్ ఎ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్. ఇట్స్ ఆల్మోస్ట్ డూయింగ్ ఎ బ్రెయిన్ సర్జరీ వితౌట్ డూయింగ్ ఎ కట్ ఆన్ ద పేషెంట్. అంటే పేషెంట్కి కట్ లేకుండా చేసేది. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఈజ్ అనదర్ వన్. ఇట్స్ అన్ ఆఫీస్ డే ప్రొసీజర్. ఒక రోజులోనే అయిపోవచ్చు. కొన్నిసార్లు 2 or 3 days ఫ్రాక్షనేటెడ్ ఎస్ఆర్టీ కూడా ఉంటాయండి. 5 రోజుల రేడియేషన్లు కూడా ఉంటాయి. అంటే హై ఎనర్జీని లైక్ ఎ స్నైపర్ షాట్ బ్రెయిన్ ట్యూమర్ ఏరియాకి మాత్రమే పాస్ చేసే మెథడ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఈ రెండే మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్స్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆల్ ఆర్ టెంపరీ, భయపడాల్సింది ఏం లేదు. ప్రాణాపాయం కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా తక్కువ. ఓన్లీ 1% ఫ్యాటల్ సైడ్ ఎఫెక్ట్స్ మేము చూస్తాం క్లినిక్లో. అవుట్ ఆఫ్ 100 patients 1 patient విల్ హ్యావ్ ఎ మేజర్ సైడ్ ఎఫెక్ట్. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సింపుల్ టాబ్లెట్స్, సింపుల్ రెమెడీస్తో మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ పేషెంట్ విల్ బీ లీడింగ్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ ద రేడియేషన్ థెరపీ టు ద బ్రెయిన్ ట్యూమర్. అంటే కంప్లీట్లీ గుడ్ క్వాలిటీ లైఫ్తో మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్, ఏమైనా సందేహాలు ఉంటే మీరు అపోలో క్యాన్సర్ సెంటర్స్కి కాంటాక్ట్ చేయండి.